నమస్తే అండి, నా పేరు డాక్టర్ కే ప్రజ్ఞ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం. ఈరోజు మనం స్కిన్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ, దానికి సంబంధించిన కొన్ని టిప్స్, దివాళీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోస్ట్ మేకప్ కేర్ గురించి తెలుసుకుందాం. సో మనం ఈ పార్టీ టైం అంటే దివాళీ టైంలో ఎక్కువగా ట్యానింగ్ గురించి ఈ ఆడవాళ్ళు వరి అవుతుంటారు. సో ట్యాన్ ఎందుకు అవుతాం మనం? సో మీకు అందరికీ తెలుసు, అవుట్డోర్ సన్ అండ్ ఇండోర్ యూవీ లైట్స్ అంటే మన ట్యూబ్ లైట్స్, నార్మల్ ఇండోర్ వేసుకునే లైట్స్ ద్వారా కూడా ట్యాన్ అవుతాం. సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? సో బేసిక్ ఈజ్ క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్. ఈ మూడు తప్పకుండా అన్ని ఏజెస్ వాళ్ళు పాటించవలసింది. సో క్లెన్జర్ అంటే నార్మల్గా మైల్డ్ FDA అప్రూవ్డ్ pH 5.5 ఉన్న క్లెన్జర్ని యూస్ చేయాలి డైలీ ట్వైస్. మాయిశ్చరైజింగ్ అనేది మనది ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్, అదే డ్రై స్కిన్ ఆర్ సెన్సిటివిటీ ఎక్కువ ఉన్న స్కిన్ అయితే కొంచెం లోషన్ బేస్డ్ ఆర్ సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా కూడా ఎవ్రీ డే అట్లీస్ట్ వన్స్ ఏ డే సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ, 2 ఫింగర్ టిప్స్ అనమాట. సో ఇలా మనం ట్యాన్ నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. అండ్ హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లాట్ ఆఫ్ వాటర్, అట్లీస్ట్ 2.5 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఈజ్ కంపల్సరీ. దీంతోపాటు ఎక్స్ఫోలియేషన్ అనేది ఈ మధ్య చాలా ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ అట్లీస్ట్ మనం ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి. అంటే మన చర్మము నెలన్నరకు ఒకసారి కొత్త చర్మాన్ని పుట్టిస్తుంది. మనం దాన్ని క్లీన్ చేసుకోలేదనుకోండి, ఆ పాత చర్మం అలాగే బిల్డప్ అయిపోయి డల్గా కనిపిస్తాం. సో ఎక్స్ఫోలియేషన్ ఎలా చేసుకోవాలి? కెమికల్, ఫిజికల్ అంటే మనము పాతకాలంలో సున్నిపిండి, పంచదార అలా వాడేవాళ్ళం. సో ఇప్పుడు ఈ ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. కెమికల్గా మనకి పీల్స్, సిరమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్ చర్మతత్వాన్ని బట్టి, హార్ష్నెస్ని బట్టి డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇవి వాడడం వల్ల మనకి కనపడకుండానే ఆ డెడ్ స్కిన్ పోయి, సో లోపల ఉన్న బ్రైట్ స్కిన్ బయటికి వచ్చి ట్యాన్ అనేది పోయి హెల్దీగా యాంటీ ఏజింగ్ లాగా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు స్కిన్కి మేకప్ గురించి మాట్లాడుకుందాం. మేకప్ అనేది ఎలాంటి వాళ్ళకి నెససరీ? ఎప్పుడైనా పార్టీలో అందంగా కనిపించాలన్నా, లేకపోతే మన స్కిన్ అనీవన్గా అంటే కొన్ని చోట్ల హైపర్ పిగ్మెంటేషన్, మచ్చలు అలా ఉన్నప్పుడు యూనిఫామ్గా కవర్ చేసుకోవడానికి, క్యామోఫ్లేజ్ చేసుకోవడానికి మేకప్ వాడమంటాం. ఆ మేకప్ కూడా ఎలాంటిది? FDA అప్రూవ్డ్, కెమికల్స్ ఎక్కువగా లేనిది, pH బ్యాలెన్స్డ్ ఉన్నది, ఎక్స్పైరీ లోపలే ఉన్నది, మినిమంగా వాడాలి. మేకప్ మన ఎక్కువసేపు ఉంచుకోకుండా మనకు ఆ ఈవెంట్ అయిపోగానే ఇమ్మీడియట్గా ఇంటికి రాగానే ఫస్ట్ తీసేసేయాలి. ఎప్పుడు కూడా మేకప్తో రాత్రి పడుకోకూడదు. మేకప్ తీసేసిన తర్వాత యూజువల్గా ఫేస్కి ఏది అప్లై చేయొద్దంటాం. మేకప్ రిమూవల్ కూడా నార్మల్ బేబీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ లేకపోతే మేకప్ రిమూవల్ జెల్స్తో చేయవచ్చు. యూజువల్గా మన చర్మాన్ని బ్రీత్ చేయడానికి వదిలేస్తే బెటర్ నైట్ వితౌట్ అప్లయింగ్ ఎనీథింగ్. సో ఈ జాగ్రత్తలు పాటించి దివాళీ ఎంజాయ్ చేయండి. హ్యాపీ దివాళీ.